వ్యూవర్స్ ఈరోజు మనం కొత్తగా ఏం నేర్చుకుంటున్నామంటే జీమెయిల్లో మనం థీమ్ ఎలా సెట్ చేయాలో చూస్తున్నాం. అసలు ఈ థీమ్ సెట్ చేయడం వల్ల మనకి ఉన్న లాభాలు ఏంటి ఇక్కడ చూడండి. ఇక్కడ మనం వ్యూ పాయింట్లో చూడటానికి నార్మల్గానే ఉంది, కానీ ఇలా కాకుండా మనకి లుకింగ్ కానీ ఫీలింగ్ కానీ కొంచెం డిఫరెంట్గా అంతా బాగుండేట్టుగా చూడడానికి మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది చూడండి. ఈ సెట్టింగ్స్లో వెళ్తే కనుక థీమ్స్ అనే ఆప్షన్ ఉంది. ఈ థీమ్స్ అనే ఆప్షన్లో ఇక్కడ డిఫరెంట్ థీమ్స్ ఉన్నాయి చూడండి. ఈ ఫస్ట్ ఇచ్చేందంటే ఇక్కడ డార్క్ బ్లూ అని సింగిల్ కలర్ అన్నట్టు. ఈ సింగిల్ కలర్ కాకుండా మనకు కొంచెం చూస్తే ఇక్కడ ఇదిగోండి హెచ్డి థీమ్స్ నెక్స్ట్ ఆప్షన్. ఈ అనేది ఓన్లీ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఈ పిక్చర్స్ తోటి కొంచెం హెచ్డిగా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా ఉంది చూడండి, ఇదిగోండి కస్టమ్ థీమ్స్, నెక్స్ట్ క్లాసిక్ థీమ్స్. ఇదిగోండి చూడండి, నేను వీటిలో ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆండ్రాయిడ్ అనే దాన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు వెళ్తే ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్ మన యొక్క థీమ్ బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయండి చూడండి. ఇక్కడ ఆండ్రాయిడ్ అనేది వచ్చి కొంచెం డిఫరెంట్గా బాగుంటూ ఉంటుంది. ఇలా కాకుండా మనం ఇట్లాగా ఒకటే థీమ్ కాకుండా మనకి ర్యాండమ్గా అంటే ఒక దాని అంతటా అదే మారుతూ ఉంది. మనం ఎప్పుడైతే జీమెయిల్లో లాగిన్ అయితే కొత్తగా అప్పుడు సపరేట్ కొత్త థీమ్స్ అదే ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అయ్యేలాగా మనకి ఎప్పటికప్పుడు డైలీ కొంచెం నిఘా ఉండే విధంగా చూడాలంటే కనుక ఇక్కడ మనకి ఒక ఆప్షన్ ఉంది చూడండి. ఇదిగోండి ర్యాండమ్ అనే ఆప్షన్ చూడండి. ఈ ర్యాండమ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయటం వల్ల ఆటోమేటిక్గా మనం ఒకసారి లాగౌట్ అయిన తర్వాత లాగిన తర్వాత ఈ పిక్చర్ అనేది ఉండదు, ర్యాండమ్గా వేరే పిక్చర్ అనేది వస్తూ ఉంటుంది. ఈ రకంగా మనం డైలీ మనం జీమెయిల్ కొంచెం లుకింగ్ చేంజ్ అవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వ్యూవర్స్.